సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇవాళ మూడో రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలవబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించబోతున్నారు. నిన్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ను కలిసి ఆర్థిక సాయాన్ని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డుకు నార్త్ పార్టీకి సంబంధించి 90% భూసేకరణ పూర్తయిందని, పనుల ప్రారంభానికి ఆర్థిక కేబినెట్ అనుమతులు ఇప్పించాలని గడ్కరీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ కు అనుగుణంగా రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్టుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రావిర్యాల, ఆమన్గల్, మన్ననూర్ రహదారిని 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని విన్నవించారు. మన్ననూర్ శ్రీశైలం నేషనల్ హైవే 765 4 లైన్ వే ఎలివేటెడ్ కారిడార్కు అనుమతించాలని కోరారు. ఇక హైదరాబాద్ మంచిర్యాల మధ్య నూతన గ్రీన్ఫీల్డ్ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు చేయాలని, హైదరాబాద్ భారత ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలంటూ స్కిల్ యూనివర్సిటీకి ఆర్థిక సాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి సంభవించిన నష్టంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి నివేదిక అందజేశారు.